హలో ఆల్ వెల్కమ్ టు ఐఎస్సి. సో మనకి అతి త్వరలోనే ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఉంది. ఇప్పటికే మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారు, రివిజన్లో ఉండుంటారు. సో రివిజన్ని జాగ్రత్తగా చేసుకుంటూనే లాస్ట్ మినిట్లో సో ఇంకొన్ని ఒకసారి జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసుకున్న కొన్ని పాయింట్స్ మీరు ఎక్కడైనా మిస్ అయ్యారనుకోండి, ఆ పాయింట్స్ని యాడ్ చేసుకున్న కొంతమందికి లాస్ట్ మినిట్లో టెన్షన్ భయం వేసేస్తూ ఉంటుంది. కొంతమందికి కొన్ని టాపిక్స్ ఇంకేమన్నా చదివితే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఒకసారి జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి ఓవరాల్గా ఏఎల్పిలో జనరల్ అవేర్నెస్లో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఈ 10 క్వశ్చన్స్ని జాగ్రత్తగా గనక మనం ఒకసారి అనాలిసిస్ చేసుకొని కొన్ని టాపిక్స్ని గనక మనం కాన్ఫిడెంట్గా ఉండగలిగితే పేపర్ ఎలా ఉన్నా సరే, అది ఏ షిఫ్ట్ అయినా సరే, సో మనం వచ్చిన కాన్సెప్ట్స్ని మనం చదివిన దాన్ని మనం నేర్చుకున్న ఏదైతే మనకి స్ట్రాటజీ ఉందో దాన్ని బట్టి అక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ప్రెషర్ లేకుండా పీస్ఫుల్గా ఆన్సర్ పెట్టచ్చు. అది ఎలా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మనకి ఓవరాల్గా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎగ్జామ్స్లో చూసుకున్నప్పటికీ ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 10 క్వశ్చన్స్లో కూడా మెజారిటీ ఆఫ్ కీ రోల్ ప్లే చేసేది జాగ్రత్తగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, నేషనల్ పార్క్స్, స్పోర్ట్స్ ఇష్యూస్. మేడం మరి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్ ఇవన్నీ అంటే ఇక్కడ మనం ఎప్పుడు వెయిటేజ్ పరంగా వెళ్ళాలి. ఈ కొన్ని డేస్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకి మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ చెప్పాలంటే కొంతవరకు జాగ్రఫీ, కొంతవరకు హిస్టరీ, కొంతవరకు పాలిటీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా వీటిల్లో మీకు అనుకోకుండానే కవర్ అవుతాయి. సో మీరు ఇవి క్లియర్ చేసుకున్నారా లేదా? క్లియర్ చేసుకోకపోతే భయపడద్దు. సో లాస్ట్ మినిట్లో కూడా కొన్ని విషయాలు మీరు చూసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే అవగాహన పెంచుకొని దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మీరు రివిజన్లో ఉంటే ఇంకొకసారి స్ట్రాంగ్గా ఇవి రివిజన్ చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి. కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, నేషనల్ పార్క్స్, స్పోర్ట్స్ అండ్ ఇష్యూస్. సరే, సో ఒకసారి కరెంట్ అఫైర్స్ విషయానికి రండి. ఇక్కడ 6 మంత్సా, 1 ఇయరా, లాస్ట్ మంతా, లాస్ట్ వీకా ఎవరు ప్రెడిక్ట్ చేయలేం. అది చాలా తప్పు. 6 మంత్స్ది వస్తుంది అని చెప్పలేము, 1 ఇయర్ది, 2 ఇయర్స్ బ్యాక్ది అని చెప్పలేము. కానీ ఓవరాల్గా కొన్ని టాపిక్స్ మీద కనుక మనం గ్రిప్ పెట్టుకుంటే, అది కూడా ఇప్పుడు అవార్డ్స్ తీసుకున్నారనుకోండి, ఈ సంవత్సరం మొత్తంలో అవార్డ్స్ విషయానికి వస్తే హైలైట్ ఏంటో నాకు చెప్పండి. ఈ సంవత్సరం మొత్తంలో చాలా హైలైట్ అయిన అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయంటే భారతరత్న. అసలు రైల్వేలో జీకే కమ్ అండ్ సబ్జెక్ట్ టాపిక్లో, కరెంట్ అఫైర్స్ టాపిక్లో భారతరత్న కంటూ ఒక ప్లేస్ ఉంది. కాబట్టి ఏదో ఒక షిఫ్ట్లో, ఎవరో ఒక పేపర్లో, ఏదో ఒక క్వశ్చన్ ఫార్మెట్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ భారతరత్న. లాస్ట్ ఇయర్ భారతరత్న చదవాలంటే ఇవ్వలేదు కదా, ఈ ఇయర్ భారతరత్న చదువుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నోబెల్ ప్రైజ్, లాస్ట్ ఇయర్వి, ఈ ఇయర్వి ఒక్కసారి ఈ నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. నోబెల్ ప్రైజ్ ఒకటి, భారతరత్న ఒకటి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎక్కువ మూవీస్ నుంచి కూడా అడుగుతారండి. లైక్ మనకి ఉన్నవి ఆస్కర్ అవార్డ్స్ అంటాం కదా. లాస్ట్ టైం నాటు నాటు సాంగ్ వచ్చింది కదా మరి. సో ఈసారి కూడా ఒకసారి ఓపెన్ హైమర్ లాంటివి లేదా ఓపెన్ హైమర్ లాంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా అవార్డ్స్ వచ్చాయి కదా. సో ఆస్కర్ అవార్డ్స్ అవి కాకుండా సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి దాదా సాహెబ్ పాల్కే అవార్డు అని చెప్పేసి అంటాం. దాదా సాహెబ్ పాల్కే అవార్డు. సో దాదా సాహెబ్ పాల్కే అవార్డు రీసెంట్గా మిథున్ చక్రవర్తి గారికి వచ్చింది. మరి ఫస్ట్ ఎవరికి వచ్చింది, లాస్ట్ టైం ఎవరికి వచ్చింది? సో ఇలాంటి అవార్డ్స్ మీకు ఇది 6 నెలలు 3 నెలలు ఏమని ఉండదు కదా, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్. అలాగే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి ఉంది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. చిన్న చిన్న జాగ్రత్తలు అంతే. మరి ఊరికే కూర్చుని అన్ని అవార్డ్స్ చదివేమని చెప్పట్లేదు, కానీ ఇలాంటి అవార్డ్స్ చదువుకుంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ అవార్డ్స్లో ఇటువైపు వచ్చేటప్పటికి ఇంకొక కేటగిరీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. సో అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ ప్రైమ్ మినిస్టర్కి కూడా లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కొన్ని కంట్రీలు అవార్డ్స్ ఇచ్చాయి. సో ఆ అవార్డ్స్ గుర్తుపెట్టుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం. అన్నీ చదివేసుకొని గుర్తు లేకుండా భయపడిపోయే కన్నా, అసలు ఏమీ చదవకుండా బ్లాంక్గా ఉండిపోయే కన్నా ఈ టాపిక్స్ మీద తక్కువ టైంలో ఒక 2-3 రివిజన్స్ ఇచ్చుకుంటే మనకంటూ కాన్ఫిడెన్స్, మనకంటూ కంటెంట్ ఉంటుంది. ఓకేనా? సో అలాగా భారతరత్న 5గురికి వచ్చింది మీకు తెలుసు కదా. ఈ క్రింది వాణిలో ఎవరికి భారతరత్న వచ్చింది, క్రింది వాణిలో ఎవరికి భారతరత్న రాలేదు, అసలు ఫస్ట్ భారతరత్న ఎవరికి వచ్చింది, ఫస్ట్ ఏ విదేశీయుడు భారతరత్న తీసుకున్నారు, ఫస్ట్ మహిళ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు. సో రెండోది వచ్చేటప్పటికి పర్సన్స్ ఇన్ న్యూస్ అనమాట. అంటే ఏంటి, జాన్ 26 ఉంది. జాన్ 26 మీకు తెలుసు రిపబ్లిక్ డే అని. ఈ సంవత్సరం ఎవరు అతిథిగా అంటే గెస్ట్గా వచ్చారు,
లాస్ట్ ఇయర్ ఎవరు గెస్ట్గా వచ్చారు, ఇలాంటివి ఉంటాయి. లాస్ట్ ఇయర్ భూటాన్ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నారో నామ్గ్యేల్ వాంగ్చుక్ అని చెప్పి, సో భూటాన్ కింగ్ ఇండియాని విజిట్ చేశారనమాట. ఆయన పేరిచ్చి కంట్రీ అడుగుతారు, కంట్రీ ఇచ్చి పేరు అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా పర్సన్స్ నుంచి రావచ్చు. మనకి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్, ఫార్మర్ ప్రెసిడెంట్ అనమాట, సో ఇబ్రహీం రైసీ ఉన్నారు కదా. సో ఇబ్రహీం రైసీ గారు చనిపోయారు మొన్న హెలికాప్టర్ క్రాష్ లో. సో పలానా ప్రెసిడెంట్ చనిపోయారు ఎవరు అని అడగచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా. లేదా నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్ కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఎక్కువ న్యూస్ లో ఉన్నారు, సో ఆ పర్సన్ గురించి అడిగే ఛాన్స్ ఉంది. ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెంట్ గా చనిపోయారు. ఫాతిమా బీవీ గారు రీసెంట్ గా చనిపోయారు. యామిని కృష్ణమూర్తి గారు రీసెంట్ గా చనిపోయారు. సో వీళ్ళందరూ వార్తల్లో ఉన్నారు కదా. అలాంటివి ఏమన్నా పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి అంటాం అనమాట. అలాంటివి ఈ పలానా వ్యక్తి దేనికి సంబంధించి, ఈ పలానా వ్యక్తి ఏ కంట్రీకి సంబంధించి, దే ఆర్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్, దే ఆర్ రిలేటెడ్ టు విచ్ ప్లేస్, దే ఆర్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ, ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు. రైల్వే, సో మనకి రైల్వేకి సంబంధించి అలాగా ద బెస్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చెప్పండి. ర్యాంగ్పో రైల్వే స్టేషన్. సిక్కింలో ర్యాంగ్పో రైల్వే స్టేషన్ అనే దాన్ని ఫస్ట్ టైం ఏర్పాటు చేశారు కదా. దాని గురించి కొంచెం క్షుణ్ణంగా చదువుకోవాలి, పైపైన చదివేయడం కాకుండా. ఏమో సో క్వశ్చన్ పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉంటే దీని గురించి బాగా చూసుకోవాలి. అలాంటివి. లేదా రీసెంట్ గానే ఈ సంవత్సరం మనకి వందే మెట్రో అనేది స్టార్ట్ చేశారు. వందే భారత్ లాగా వందే మెట్రో అనేది స్టార్ట్ చేశారు. అది ఒక న్యూస్ అవుతుంది కదా. లాస్ట్ ఇయర్ నమో భారత్ లాంటి వాటిని హైలైట్ చేశారు. నమో భారత్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో, వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్, ఇలాంటి రైల్వే న్యూస్ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మరి ఇది తెలియకపోతే మనం ఈ ఫీల్డ్లోకి వెళ్ళి ఏం చేస్తాం, కాబట్టి ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అలాగే చీనాబ్ నది ఉంది కదా జమ్మూ కాశ్మీర్లో, చీనాబ్ నది మీద అతిపెద్ద రైల్వే వంతెన అనే దాన్ని కట్టారు. అది గోల్డ్ ఏమంటారు ఆర్క్ అని చెప్పేసి అంటే గోల్డెన్ ఆర్క్ అని చెప్పేసి అంటాం. అలాంటి దాంతో పిలుస్తారు. అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలాంటివి. నెక్స్ట్ వన్ నేషనల్. మరి నేషనల్ ఏమడుగుతారు, రీసెంట్గా ఏమన్నా ప్రారంభించబడితే. ఫర్ ఎగ్జాంపుల్కి భారతదేశంలో రీసెంట్గా మనకి ఏదైనా ఒక యూనివర్సిటీ ప్రారంభించబడిందా, భారతదేశంలో ఏదైనా ఒక సెంటర్ ప్రారంభించబడిందా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అవి నేషనల్ ఓరియంటెడ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అవి ఒకసారి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రోగ్రామ్స్ కానీ, యూనివర్సిటీస్ కానీ, లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇండియాలో బయోఫ్యూయల్ అలియన్స్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారు. మన ఇండియాలోనే స్టార్ట్ చేశారు. అది బిగ్ క్యాట్ అలియన్స్ అని చెప్పి అది కూడా ఇండియాలోనే స్టార్ట్ చేశారు. ఇవన్నీ ఎందులోకి వస్తాయి, నేషనల్లోకి వస్తాయి. అలాంటివి ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అవి ఒకసారి చూసుకోవాలి. డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక మ్యాక్సిమం 2-3 షిఫ్ట్స్లో ఒక 2-3 టైప్స్ ఆఫ్ పేపర్స్లో ఈ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. డేట్స్ అనేది రైల్వే ఎగ్జామ్స్కి ఒక ఆయువు పట్టు లాంటిది. ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే 365 డేస్ చదవలేం. సో కాబట్టి ఏం చేయొచ్చు, డేట్స్కి ఉన్న సింపుల్ థింగ్ ఏంటంటే మీరు ఈ ఇయర్ చదివినా లాస్ట్ ఇయర్ చదివినా ఒకటే. బేసిక్గా ఒక క్లారిఫికేషన్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ ఏఎల్పి పేపర్స్ చూస్తే మీకు థీమ్స్ అడగల, మాక్సిమం థీమ్స్ అవాయిడ్ చేశారు. చదువుతా కూర్చుంటే చాలా థీమ్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి అంత రిస్క్ చేయకూడదు, కానీ బ్యాలెన్సబుల్ అప్రోచ్ ఉండాలి. ఈ క్వశ్చన్కి థీమ్స్ మొత్తం 365 రోజులు చదివితే ఒక మార్క్ వస్తుంది. లేదు కొన్ని డేస్ గుర్తుపెట్టుకుంటే అయితే డే క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలం. ఇందులో ఏది మనకి ఎక్కువ పెచ్చింగ్, మనకి ఏది లాభం అది చూసుకోవాలి. సో డేట్స్ పరంగా చూసుకుంటే ఎలా చదువుకుంటారు, ఎన్వైర్మెంటల్కి సంబంధించి ఏదైనా ప్రకృతి పర్యావరణానికి సంబంధించి June 5th అనేది, April 22nd అర్త్ డే, May 22nd వచ్చేటప్పటికో 21st వచ్చేటప్పటికో ఒకసారి చూసుకోండి. బయోడైవర్సిటీ డే May 22nd, జీవ వైవిధ్య దినోత్సవం అంటాం. March 21st ఫారెస్ట్ డే, March 22nd వాటర్ డే, ఇలాంటివి. లేదా విమెన్ ఓరియంటెడ్ అని చెప్పేసి అంటాం. అంటే Jan 24th గర్ల్ చైల్డ్ డే, నెక్స్ట్ ఏమో మనకి ఏంటంటే Feb 13th ఏమో నేషనల్ విమెన్స్ డే, March 8th ఏమో ఇంటర్నేషనల్ విమెన్స్ డే, ఇలాంటివి. లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఈ సంవత్సరం ఇది చాలా ఇంపార్టెంట్ కదా, August 23rd నేషనల్ స్పేస్ డే అనేది తీసుకున్నామా లేదా, జాతీయ అంతరిక్ష దినోత్సవం అలాంటిది కావచ్చు. లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి May 11th నేషనల్ టెక్నాలజికల్ డే, జాతీయ సాంకేతిక దినోత్సవం, నేషనల్ సైన్స్ డే Feb 28th. సో ఇలాంటివి ఏమన్నా అలా థీమ్ ఓరియంటెడ్గా మీరు చూసుకున్నారు. హెల్త్ పరంగా మలేరియా డే ఎప్పుడు, పోలియో డే ఎప్పుడు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు, ఇలాంటివి ఉంటాయి. టీబీ డే, సో యాంటీ టొబాకో డే అనేది ఎప్పుడు. సో ఇలాంటివన్నీ కూడా డేస్ ఇలాంటివి నాకు గుర్తున్నంత వరకు టీబీ ఒకటి, యాంటీ టొబాకో డే ఒకటి, సో మలేరియా డే ఒకటి. ఇవి లాస్ట్ టైం రైల్వేస్లో ఏఎల్పి అని నేను
చెప్పలేను కానీ రైల్వే ఎగ్జామ్స్లో నేను షిఫ్ట్స్ అనాలిసిస్ చేసినప్పుడు చూసిన క్వశ్చన్స్ అవి నాకు గుర్తున్నాయి, నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఒకసారి ఇలా చూసుకోండి, అన్నీ చూడకపోయినా ఇవి కవర్ చేస్తే మీకు ఒక ఏమంటారు కాన్ఫిడెన్స్ వస్తుంది, మార్క్స్ కలిసి వచ్చినట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్లో ఏం చూసుకుంటారు? ఫెస్టివల్స్. మేడం నువ్వు బాగానే చెప్పేస్తున్నావు, ఇప్పటికిప్పుడు ఎలా కవర్ అవుతుంది అంటే సగానికి సగం ఫెస్టివల్స్ మీరు ఆల్రెడీ చదివినవే, నేను ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్లో మీతో చదివించాను కూడా. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఫెస్టివల్స్ చూడండి. ఫెస్టివల్స్ మీకు ఈజీగా మార్క్స్ తెచ్చి పెడతాయి. ఇప్పుడు వేరే ఎగ్జామ్లో అనుకోండి ఏ మాసంలో అవుతుంది, ఎవరు జరుపుకుంటారు, ఏ మంత్లో అవుతుంది, దాని స్పెషాలిటీ ఇట్లా. మీకు ఏఎల్పిలో వచ్చేటప్పటికి అలా కాదు, డైరెక్ట్ క్వశ్చన్ లేదా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అంతే, ఈ రెండే. ఇప్పుడు దీవాలి అందరికీ తెలుసు, దేవ్ దీవాలి అని అడిగితే సో అది వారణాసిలో సెలబ్రేట్ చేసుకుంటారు ఇలాగా. సో బాందీచోర్ అనే ఫెస్టివల్ సిక్కులు సెలబ్రేట్ చేసుకుంటారు, ఆ టైంలో ఇండియాలో హిందువులు దీవాలి కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్లా కొంచెం లిబరల్ కానీ పేపర్ ఉంటుంది. అంబుబాచి మేళా అని చెప్పేసి ఇది అస్సాంలో ఏ గుడి దగ్గర జరుపుకుంటారని అడగచ్చు ట్రిక్కీగా అయితే, కామాఖ్య టెంపుల్. నేనైతే అంత దూరం వెళ్తానని అనుకోవట్లా. ఛట్ పూజ బీహార్లో సెలబ్రేట్ చేసుకుంటారు, సర్హూల్ పండుగ జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటారు, విషు పండుగ కేరళలో సెలబ్రేట్ చేసుకుంటారు, పుట్టనాడు తమిళనాడులో సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇలాగా మనం ఫెస్టివల్స్ చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వన్ టెంపుల్స్. సో టెంపుల్స్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ నేను చెప్పాను కదా హిస్టరీ ఓరియంటెడ్ టచ్ అయిపోతుంది అనమాట. ఎక్కువ మహా అయితే మిమ్మల్ని ఎలాంటి టెంపుల్స్ అడగచ్చు, కోనార్క్ సూర్య దేవాలయం అని చెప్పేసి ఉంది, బ్లాక్ పగోడా అని కూడా దీన్ని పిలుస్తారు. ఈ కోనార్క్ సూర్య దేవాలయం అనేది ఒడిస్సాలో ఉంది కదా. ఒకసారి వీల్స్ మీద క్వశ్చన్ పడతాయి, ఆ చక్రాలు ఉంటాయి కదా అవి చూసుకోండి, ఏమైనా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది, లేకపోతే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. లేదా నెక్స్ట్ వచ్చేటప్పటికి బృహదీశ్వర ఆలయం అని చెప్పి, బృహదీశ్వర ఆలయం ఇది మనకి తంజావూరు తమిళనాడులో చోళులు కట్టించారు. సో ఇలాంటిది ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. లేదా నెక్స్ట్ హంపి టెంపుల్ కర్ణాటకలో ఉంది కదా, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి, వీటి మీద ఏమన్నా క్వశ్చన్స్. ఈసారి యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ సైట్లో హోయసాల టెంపుల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఈ హోయసాల టెంపుల్స్ కర్ణాటకకి సంబంధించి కూడా ఇవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. లేదా మధ్యప్రదేశ్లో ఖజురహో టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది, ఖజురహో దేవాలయం. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఖజురహో టెంపుల్, కోనార్క్, బృహదీశ్వరాలయం, హంపి, హోయసాల. తమిళనాడు దగ్గర మనకి షోర్ టెంపుల్ అని చెప్పేసి ఉంది, షోర్ టెంపుల్. మహారాష్ట్రలో కైలాసనాథ టెంపుల్ అని చెప్పేసి ఉంది, కైలాసనాథ టెంపుల్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. రాజస్థాన్లో మౌంట్ అబు అని జైన దేవాలయం అనేది ఒకటి ఉంది. కర్ణాటకలో శ్రావణ బెల్గుల అని చెప్పేసి ఉంది, కర్ణాటకలో శ్రావణ బెల్గుల గోమటేశ్వర స్టాట్యూ అని చెప్పేసి ఉంటుంది. గుజరాత్లో గజని కొల్లగొట్టిన సోమనాథేశ్వర ఆలయం అని చెప్పేసి ఉంది. మీకు మహా అయితే మళ్ళీ ఇవే రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే టెంపుల్స్ మళ్ళీ కొత్తగా వస్తేనే కదా మనకి అడుగుతారు. కొత్తగా అంటే గుర్తొచ్చింది మనకి అయోధ్య టెంపుల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అటు కరెంట్ అఫైర్ని ఇటేమో టెంపుల్స్ అనే కేటగిరీని కవర్ చేసేసుకుంటుంది ఇది అయోధ్య టెంపుల్ అనేది. అది ఒకసారి ఓకే. నెక్స్ట్ డాన్సెస్లో క్లాసికల్ డాన్సెస్ అంటే ఏ స్టేట్కి సంబంధించినవి? ఫలానా సట్రియా డాన్స్ ఉంది అస్సాంకి సంబంధించింది, ఒడిస్సా, భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, కథకలి మోహిని అట్టం కేరళ, కథక్ అనేది నార్త్ ఇండియా లేదా యూపీకి సంబంధించింది, మణిపూర్కి సంబంధించింది. పేరిణి శివతాండవం అని చాలా ఫేమస్ డాన్స్ అనమాట, దాన్ని కాకతీయస్ తీసుకొచ్చారు, వరంగల్ తెలంగాణకి సంబంధించింది. సో ఇలా ఫోక్ డాన్సెస్ అంటే మీకు ఆల్మోస్ట్ నేను చదివించాను త్రిబులర్ క్లాస్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫోక్ డాన్స్ని కూడా నేను వదలకుండా చెప్పాను. మీరు ఇంకొకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని ఆ క్లాస్ వింటే కనుక ఖచ్చితంగా నేను గట్ ఫీలింగ్ ఉంది నాకు, నేను నమ్ముతున్నాను ఆ ఫోక్ డాన్సెస్ వస్తే మీరు పెట్టగలరు అని చెప్పేసి నేను అన్ని స్టేట్స్ మ్యాక్సిమం దాంట్లో కవర్ చేశాను ఫోక్ డాన్సెస్ అనేవి. సో మనకి ఏదైతే రఫ్ డాన్స్ కాశ్మీర్కి సంబంధించింది అని చెప్పేసి, లేకపోతే మట్కీ డాన్స్ మధ్యప్రదేశ్కి సంబంధించిందని, కల్బెలియా స్నేక్ డాన్స్ రాజస్థాన్కి సంబంధించిందని, సో ఇలాగా తెయ్యం డాన్స్ కేరళకి సంబంధించిందని, కోలాటం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందని, సో గాంభీరా డాన్స్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిందని, బీహు అస్సాంకి సంబంధించిందని, వాంగాల 100 డ్రమ్స్ అనేది మనకి మేఘాలయకి సంబంధించిందని ఇలా చెప్పుకున్నాం. ఇలాంటివి ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మాన్యుమెంట్స్ నుంచి అడుగుతారండి. ఎలాంటివి అడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్కి హుమయూన్ టోంబ్ అని ఉంది కదా, హుమయూన్ టోంబ్ ఇది ఢిల్లీలో లొకేట్ అయి ఉందన్నమాట. దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదా? అవునా? లేదా కుతుబ్ మినార్ అని చెప్పేసి ఉంది, కుతుబ్ మినార్ అని చెప్పి. సో దీని మీద ఏమన్నా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది అనమాట.
లేకపోతే నెక్స్ట్ బాగా ఫేవరెట్ టాపిక్ అంటే ఫతేపూర్ సిక్రీ అని చెప్పేసి అనొచ్చు. సో ఫతేపూర్ సిక్రీ లాంటి వాటి మీద అక్బర్ కన్స్ట్రక్ట్ చేయించారు కదా ఫతేపూర్ సిక్రీ, కుతుబ్ మినార్, హుమయూన్ టోంబ్, లేకపోతే రెడ్ ఫోర్ట్ అని చెప్పేసి అంటాం కదా, రెడ్ ఫోర్ట్ కావచ్చు. లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆగ్రా ఫోర్ట్ అని చెప్పేసి అంటాం. ఈవెన్ మనకి అస్సాంలో 43వ యునెస్కో సైట్ ఒకటి వచ్చింది, చరై దయోమ్ అని చెప్పి. సో ఈ చరై దయోమ్ ఏదైతే ఉందో దీని గురించి మనకి ఏమన్నా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటివి. లేదా మహారాష్ట్రకు వచ్చేటప్పటికి అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ అంటాం కదా, ఇలాంటి వాటి మీద ఏమన్నా క్వశ్చన్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి ఈ మాన్యుమెంట్స్, కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించింది. నెక్స్ట్ వన్, సో ఈ టాపిక్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ స్పోర్ట్స్కి రండి. కరెంట్ అఫైర్స్లోని జీకేలోని కవర్ అవుతుంది. ఒలింపిక్స్ మీ అదృష్టం ఏంటంటే మామూలుగా ఒలింపిక్స్ జీకేని కవర్ చేస్తాయి, స్పోర్ట్స్లోనే హైయెస్ట్గా ఒలింపిక్స్ చెప్తాం. దట్టు ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి, దాన్ని క్రాస్ చేసి కొత్త క్వశ్చన్ ఇవ్వడం అనేది ప్రయారిటీలో జనరల్గా అది జరగదు, మనకు కూడా మంచిగా అనిపించదు. ఆలోచించండి, ప్యారిస్ ఒలింపిక్స్, పారా ప్యారిస్ ఒలింపిక్స్లో ఎంతమంది మెడల్స్ గెలుచుకున్నారు, మరి అలాంటి వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా అడగాలి కదా. సో అలాంటప్పుడు అవి మెయిన్ ప్రయారిటీ అవుతాయి. సో అలాంటివి. లేదా న్యూస్లో క్రికెట్కి సంబంధించి ఎవరైనా పర్సన్స్ న్యూస్లో ఉన్నారా, లేకపోతే మనకి వినేష్ ఫోగట్ గారు న్యూస్లో ఉన్నారు, సో అలాంటి పర్సన్ కావచ్చు. అంటే న్యూస్కి సంబంధించిన పర్సన్స్. పిఆర్ శ్రీజేష్ గారు రీసెంట్గా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రిక్స్ ఒకటి గ్రాండ్ స్లామ్ జరిగిందనమాట. చాలా ఎక్కువ ఏజ్లో మిక్స్డ్ టైటిల్, డబుల్ టైటిల్లో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్కి సంబంధించి రోహన్ బోపన్నా గారు టైటిల్ని గెలుచుకున్నారు. అది చాలా పాపులర్ అయింది ఇండియాలో, అలాంటివి అనమాట. సో అవి ఒకసారి స్పోర్ట్స్ మీరు చూసుకోండి. మెయిన్గా ఏం చూసినా చూడకపోయినా ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ప్యారిస్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. తర్వాత కుదిరితే ఒకసారి ఖేలో ఇండియా చూడండి, ఈ సంవత్సరం జరిగే ఖేలో ఇండియా. నెక్స్ట్ నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే ఇది మీకు కొట్టిన పిండి, ఆల్మోస్ట్ తెలుసు, తెలియదు అని మాత్రం భయపడద్దు. ఈ 106 నేషనల్ పార్క్స్లో కదా వాళ్ళు ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు ఫస్ట్ నేషనల్ పార్క్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ పడతాయి. లేదా అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ ఉంది, మరి ఎందుకో ఏమో తెలీదు, దాని మీద కూడా క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా పడుతూ ఉంటాయి. కజిరంగా నేషనల్ పార్క్ ఇండియాలోనే అతిపెద్ద నేషనల్ పార్క్గా హెమిస్ నేషనల్ పార్క్ లడాఖ్లో ఉంది. సో ఇలాంటి వాటి మీద ఏమన్నా క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. ఇలా నేషనల్ పార్క్స్కి సంబంధించి చూడండి. టైగర్ రిజర్వ్స్లో ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్లో లేవు, ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ టైగర్ రిజర్వ్ బాందీపూర్ 2023లో న్యూస్లో ఉంది. ఇది ఇంపార్టెంటే, ఎందుకు? టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973లో స్టార్ట్ అయింది. 2023కి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది? 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్లో టైగర్ రిజర్వ్ ఉంది. మీకు జీకే కమ్ కరెంట్ అఫైర్స్లో ఇది యూస్ అవుతుంది అనమాట. కొన్ని టైగర్ రిజర్వ్స్ అట్లీస్ట్ అన్ని చదవకపోయినా, ఇప్పుడు నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అంటే మీరు గుర్తుపడతారు, బాందీపూర్ అంటే కర్ణాటక గుర్తుపడతారు మీరు. అది అలా గుర్తుపట్టని కొన్ని టైగర్ రిజర్వ్ పేర్లు ఉంటాయి, అవి ఒకసారి మీరు చూసుకుంటే మంచిది. నెక్స్ట్ వన్ రామ్సర్ సైట్స్. టోటల్గా రామ్సర్ సైట్స్ 85 ఉన్నాయి, కానీ 75 నుంచి 85 మధ్యలో రీసెంట్గా 23-24లోనే వచ్చాయి. అంటే 1.5 ఇయర్ కవర్ అవుతుంది మీకు. 75 నుంచి 85 మధ్యలో ఈ 23-24లో వచ్చాయి. సో అవి ఒకసారి చూసుకోండి. మేడం మా వల్ల కాదంటారా? 80 నుంచి 85 మధ్యలో అవి కూడా 24లో వచ్చాయి. ఈ 80 నుంచి 85 మధ్యలో 24లో వచ్చినవి ఒకసారి అవైనా చూసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. ఫస్ట్ రామ్సర్ సైట్, రీసెంట్ రామ్సర్ సైట్, పెద్దది రామ్సర్ సైట్ ఏది, చిన్న రామ్సర్ సైట్ ఏది. సో ఇలాంటివి చూసుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఎన్వైర్న్మెంట్ యాక్ట్స్. అంటే మనకి జనరల్గా చూసుకున్నట్టయితే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటాం, వన్యప్రాణి సంరక్షణ చట్టం. ప్రాజెక్ట్ టైగర్ అంట 1973లో వచ్చింది. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అంట 1992లో రావడం జరిగింది. సో ఇలాంటివి ఉంటాయి కదా పర్యావరణ చట్టాలు. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అని, సో ఓజోన్ లేయర్ని పరిరక్షించడానికి. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది అని అడుగుతారు, అంటే మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒకసారి నామ్స్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ చూసుకోవడానికి. ఇలాంటివి చూసుకున్నా మీకు మోస్ట్లీ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ జాగ్రఫీ అన్నా కదా, జాగ్రఫీలో మెయిన్ టాపిక్స్ టైగర్ రిజర్వ్స్, రామ్సర్ సైట్స్, ఎన్వైర్న్మెంట్ యాక్ట్స్, నేషనల్ పార్క్స్, ఇవన్నీ జాగ్రఫీలో మీకు కవర్ అవుతాయి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే ఇష్యూస్ అనమాట. ఏదో ఒక క్వశ్చన్ ర్యాండమ్గా మనకి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇజ్రాయెల్కి సంబంధించి గత 1.5 ఇయర్ 2 ఇయర్స్గా న్యూస్ వస్తూ ఉంది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యాహు ఆపరేషన్ ఐరన్ స్వార్డ్స్ అనేది లాంచ్ చేసింది.
ఓకేనా. సో నెక్స్ట్ ఇజ్రాయెల్కి అలాగే జోర్డాన్కి మధ్యలో డెడ్ సీ అనేది లొకేట్ అయ్యి ఉంది, జాగ్రఫీ పరంగా కూడా అడగచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి క్రయింగ్ వాల్, ఏడుపుల గోడ, వెస్టర్న్ వాల్ అనేది ఉంటుంది, అది చాలా ఫేమస్, ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్కి సంబంధించి ఇబ్రహీం రైసీ రీసెంట్గా హెలికాప్టర్ క్రాష్లో చనిపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ లాంచ్ చేసింది. ఇరాన్కి సంబంధించిన ఒక మహిళకి 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, నర్గిస్ మొహమ్మది. అది పెద్ద ఇష్యూ కూడా అయిందనమాట. అంటే ఇరాన్కి అక్కడ కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఇవన్నీ రావడం వల్ల. ఈవెన్ చాబార్ పోర్ట్ ఇరాన్ ఇండియాకి 10 yearsకి గాను లీజ్కి ఇచ్చింది ఆపరేషన్స్ కోసం అని చెప్పేసి, అదొకటి న్యూస్ వచ్చింది కదా, అది ఒకటి. బంగ్లాదేశ్కి సంబంధించి పెద్ద గొడవే అయింది. ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్గా ప్రజెంట్ మొహమ్మద్ షహబుద్దీన్ ఉన్నారు. క్యాపిటల్ ఢాకాగా ఉంది. బంగ్లాదేశ్లో మనకి చిట్టగంగ్ లాంటి పోర్ట్, మోంగ్లా పోర్ట్ భారతదేశానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మనకి మొహమ్మద్ ముయిజు, మాల్దీవ్స్కి ఇండియాకి మధ్యలో, లక్షద్వీప్కి మధ్యలో 8 degrees ఛానల్ ఉంది. మనకి వాళ్ళకి కూడా లాస్ట్ టైం కొన్ని క్లాషెస్ వచ్చాయి లక్షద్వీప్ విషయంలో. ఈవెన్ లక్షద్వీప్లో HDFC యొక్క ఫస్ట్ బ్రాంచ్ అనేది ఏర్పాటైంది, అంటే అక్కడ ఏర్పాటైంది ఫస్ట్ బ్రాంచ్ అనమాట, అది దానికి సంబంధించింది. అఘాటి, భాంగరం, బిత్రా, అమ్ని దీవులు ఇవన్నీ లక్షద్వీప్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఐలాండ్స్. లక్షద్వీప్స్లో 36 ఐలాండ్స్ ఉంటాయి, అది చాలా ఇంపార్టెంట్. శ్రీలంకకి సంబంధించి కొత్త ప్రెసిడెంట్, కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. శ్రీలంకకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కచ్చ దీవులు, కచ్చ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్యలో కొంచెం ఇష్యూస్ ఈ రీసెంట్ ఎలక్షన్స్ వల్ల వచ్చాయి. ఇంకా ఫైనల్గా ఒకే ఒక్క టాపిక్, ఇది రైల్వేస్కి ఫేవరెట్ టాపిక్, మీరు చదవాల్సిన అవసరం లేకుండా పెట్టే టాపిక్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. అది కూడా యునైటెడ్ నేషన్స్ కానీ రీసెంట్ సమిట్స్ జరిగినట్టు నుంచి కానీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట వస్తాయేమో అని. ఐక్యరాజ్య సమితి, అది మీకు కొట్టిన పిండి నాకు తెలుసు. ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఆర్గాన్స్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ, ఇంపార్టెంట్ వ్యక్తులు కానీ, ఎంతమంది మెంబర్స్ ఉన్నారని కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది వచ్చేటప్పటికి SCO సమిట్ లాస్ట్ టైం ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరిగింది? సో ఇప్పుడు ఎక్కడ జరిగింది? కజకిస్తాన్. బ్రిక్స్ సమిట్, సో లాస్ట్ ఇయర్ సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఎక్కడ జరిగింది? రష్యా. G20 సమిట్ లాస్ట్ ఇయర్ ఇండియా, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? బ్రెజిల్. నాటో సమిట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? సో వాషింగ్టన్ DC. ఏషియన్ సమిట్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? లాఓస్. సో ఇలాంటివి గనక మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఐ హోప్ మీకు ప్రతిదీ కూడా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. సో నాకు తెలుసు నేను చెప్పడం ఈజీయే, ఎందుకంటే మీకు పెద్ద టాస్క్ ఇది. కరెంట్ అఫైర్స్, ఆర్ట్ అండ్ కల్చర్, నేషనల్ పార్క్స్, స్పోర్ట్స్ ఇష్యూస్ పెద్ద టాస్క్ అని చెప్పేసి వదిలేశారు అనుకోండి. అనవసరంగా వదిలేయడం ఎందుకు? నేను చెప్పినవి కొంచెం మీరు ఈ 4 daysలో ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకుని చదివినా సరే మీరు ఈజీగా చదవగలరు, ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోగలరు. ఈలోపు ఈ 4 daysని కూడా వదిలేయాలని నాకు లేదు, మాకెవరికి లేదనమాట. మన IAC ఏం చేస్తుందంటే ఈ 4 daysలో మీకు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తుంది. సో దాని పక్కన పెట్టి మీరు ఈలోపు ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. చదివిన వాళ్ళని నేను డిస్టర్బ్ అవ్వమని చెప్పట్లా, ఒకసారి మీరు ఇందులో స్ట్రాంగ్గా ఉన్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. చదవని వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక హాఫ్ అన్ అవర్ చదవండి. లాస్ట్ టైంలో ఏం చదువుతావులే, సో ఇంకా అయిపోయింది ఇంకా ఆపేయాలి, ఇట్లాంటి మాటలు మీరు ఏం వినకండి. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నాలెడ్జ్ని తెలుసుకుంటున్నామన్న ఉద్దేశంతో చదవండి. మీరు భయపడతా చదువుతా అయిపోతాయి అవ్వవు అని చదివితే అవ్వవు ఇక్కడ, సో అది చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. అలా కాదు, నేను నాలెడ్జ్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ తెలుసుకుంటాను. బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకండి, బ్రెయిన్కి మీరు అనవసరంగా ఇన్పుట్ ఇవ్వకండి, వేరే వాళ్ళ ఇన్పుట్ తీసుకోకండి. నెమ్మదిగా ప్రశాంతంగా ఈ టాపిక్స్ని మీరు ఎంతవరకు చదవగలరో అంతవరకు చదవండి. సో IAC ఏం చేయాలో అది చేస్తుంది. అంటే ఈ 4 daysలో మీకు ఏమి ఇన్పుట్స్ ఇస్తే బెటరు అనే విధంగా మేము ఆలోచించి ఆ ఇన్పుట్స్ ఇవ్వడానికి మేము ముందుకు వస్తాం. ఈ 3-4 daysలో అది మేము చూస్తాం. ఈలోపు మీరు వర్క్ చేసేది మీరు వర్క్ చేయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్ని కాన్ఫిడెంట్గా రాయాలి, హ్యాపీగా రాయాలి అండ్ ధైర్యంగా రాయాలి. అదే మా లక్ష్యం కూడా. ఆల్ ద బెస్ట్.